అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ధనుస్సు రాశి వారికి మే 15వ తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, రేపటి రోజున వీరికి ఎంతవరకు శుభం అశుభాలు ఎదురవబోతున్నాయి, రేపటి రోజున వీరు ప్రశాంతంగా ఉండడానికి ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ధనుస్సు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. రేపటి రోజున వీరి జీవితంలో ఒక స్త్రీ వీరికి రేపు సాయంత్రానికి ఒక ఫోన్ అయితే చేయబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరి జీవితం చాలా వరకు మంచిగా అంటే వీరికి ఒక మంచి శుభవార్త అయితే ఆ స్త్రీ తెలియపరచబోతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, అలాగే రేపటి రోజున మీకు అసలు ఏం జరగబోతుంది, అలాగే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. ఏ విషయాన్నైనా కానీ చాలా చాకచక్యంగా, ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరి ఏదైనా కానీ స్టెప్ అనేది ముందుకు వేస్తారు. అలాగే వన్స్ ఒకవేళ వీరికి ఏదైనా ఒక సమస్య కానీ కష్టం కానీ ఎదురైతే కూడా అంతే విధంగా జాగ్రత్త పడతారు. ఇక విద్యార్థులకు రేపటి రోజున కెరీర్ పరంగా మంచి విజయాలు అయితే లభించబోతున్నాయండి. అలాగే ఉద్యోగులకు కూడా చాలా మంచి పురోగతి అయితే రేపటి రోజున చూడబోతున్నారు. ఇంకా రేపటి రోజున మీరు కొంచెం అంటే మీరు చేస్తున్నటువంటి పనిని ఇంకొంచెం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే రేపు మీ కష్టానికి తగినటువంటి మంచి గుర్తింపు ప్రతిఫలం అయితే మీరు పొందబోతున్నారు. అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి గురువు ఈ రాశి నుంచి పంచమ స్థానంలోకి మారడం వల్ల శనిదోషం కూడా వీరికి రేపటి రోజున పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విద్య, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలైతే మీరు ఊహించారో అంతటి గొప్ప ఫలితాలైతే రేపటి రోజున మీరు పూర్తిగా చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ వీరికి అంటే ముందే అన్నీ కూడా అనుభవించేసి ఉన్నారు కాబట్టి వీరికి ఏదైనా కానీ అంటే సునాయాసనంగా ఏదైనా ఒక కష్టం వచ్చినా లేదంటే ఏదైనా ఒక సమస్యగా అనిపించినా కానీ వీరు వెంటనే డీలా పడిపోరండి. చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే చాలా ఎక్కువగా సమయస్ఫూర్తితో మంచిగా అంటే ఆ అవకాశానికి సమయానికి తగిన విధంగా చాలా కూల్‌గా అయితే ఏ సమస్యనైనా కానీ డీల్ చేస్తారు అని అర్థం. అలాగే ఈ రాశి వారు చాలా అంటే చాలా ప్రశాంతంగా పైకి కనిపించినప్పటికీ కూడా చాలా గంభీరమైనటువంటి స్వభావాలండి. చాలా కోపం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా వస్తుంది. అయితే ఈ రాశి వారికి ఎవరైనా కానీ కోపాన్ని కలిగించే విధంగా ఏదైనా ఒక మాట అన్నా కానీ లేదంటే ఇంకేదైనా కానీ వీరిని ఏదైనా తక్కువ చేసి మాట్లాడినా కానీ వీరికి అస్సలు నచ్చదండి. ఎందుకంటే వీరు చాలా కష్టపడినటువంటి వ్యక్తులనమాట. కాబట్టి వీరి కష్టానికి తగిన విధంగా ఎవరైనా మాట్లాడాలే కానీ వీరిని కొంచెం కించపరిచే విధంగా మాట్లాడటం కానీ, లేదంటే వీరిని ఏదైనా తక్కువ స్థాయిగా మాట్లాడే విధంగా చేసేటటువంటి ప్రయత్నాలను వీరు వెంటనే తిప్పికొడతారనమాట. అదేవిధంగా ఎవరైనా కానీ సహాయార్థం వీరి దగ్గరకు వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు కానీ, వీళ్ళను మాత్రం ఏదైనా తక్కువ చేసి మాట్లాడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జవాబు ఇవ్వాలి. అలాగే మాకున్నటువంటి అంటే మాకు ప్రస్తుతం చేతిలో డబ్బు లేకపోయినా ఉన్నా కానీ, మేము ఏదో ఒకటి సాధించాలనేటటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఆ దిశగా వీరికి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి. జీవితంలో ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలి. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఏదైనా కానీ కాబట్టి చేతిలో డబ్బు తప్పకుండా ఉండాలి. ఉండడమే కాకుండా దానిని చాలా జాగ్రత్తగా మనం కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదంటే ఎవరికైనా కానీ హెల్పింగ్ కావచ్చు. ఇలా ఏదో ఒక దానికి తప్పకుండా మన వంతుగా ఏదో ఒక విధంగా అవతల వ్యక్తికి మన వంతు సహాయం చేయాలి అనేటటువంటి దిశగా వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. అంతేకాకుండా అందరితోనూ చాలా మంచిగా ఉంటారు. ఎదుటి వ్యక్తులను చాలా ఆకర్షిస్తారు. అలాగే వీరి మాట తీరు కానీ వీరితో కాసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పి ఎవరికైనా కానీ అనిపిస్తూ ఉందనమాట. అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరి ప్రవర్తన అలా ఉంటుందనమాట. చాలా జోవియల్‌గా మాట్లాడతారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా ప్రేమపూర్వకమైనటువంటి హృదయంతో అందరినీ కూడా గౌరవిస్తారు. అలాగే అన్ని నైపుణ్యాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే వీరు చేసేటటువంటి పనికి ఎవరైనా అడ్డు తగిలారు అని చెప్పి అనిపిస్తే మాత్రం అస్సలు ఓర్చుకోరండి. ఎందుకంటే ఎవరికైనా సర్వసాధారణమే కదండీ. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నామనుకోండి, ఆ పనికి వేరే ఎవరైనా వచ్చి అడ్డు తగిలేటటువంటి ప్రయత్నం ఎవరైనా చేశారనుకోండి, ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగా అనిపిస్తుంది కదా! అలాగే ఈ రాశి వారికి కూడా వీరు చేసేటటువంటి పనిలో ఏదైనా కానీ, ఎవరైనా కానీ అడ్డంకులు సృష్టించినా, లేదంటే వీరు చేసేటటువంటి పని
కొంచెం ఏదైనా కానీ అంటే దురుసుతనం వలన కొంచెం ఇబ్బందులైతే కొన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వీరు చేసేటటువంటి పనికి ఎవరైనా అడ్డొస్తే వీరికి అసలు నచ్చదనమాట. అలాగే కొన్ని రేపటి రోజున దురుసుతనం వలన కొన్ని ఇబ్బందులైతే మీకు ఏర్పడబోతున్నాయి. అంటే మీరు పని చేసే చోట కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర. ఇలా మీరైతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండండి రేపటి రోజున. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంగా రేపటి రోజున మీరు పూర్తి చేస్తారు. ధైర్యంతో మీ యొక్క వ్యవహారమైనటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొంటారు. అందులో విజయం పొందుతారు. ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు. అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి, వ్యక్తిగతమైనటువంటి లాభం చాలా ఎక్కువగా రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే నిత్య నూతనంగా ఆలోచించి పరిశోధనలు కనుక చేస్తే మీరు విజయం సాధిస్తారు. అంటే మీరు ఏదైనా అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నారని, లేదంటే ఇంకో ఏదైనా బిజినెస్ చేస్తున్నారు కదా! ఇలా చేసేవాళ్ళు ఏంటంటే ఇంకొంత కొత్తగా అంటే మనకు టెక్నికల్‌గా ఏదైనా కానీ కొత్తగా ఆలోచించినటువంటి విషయాలు మీకు చాలా విజయాన్ని చేకూర్చేలా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మీరు పని చేసేటటువంటి చోట కొంచెం కింది వారిని కూడా ఆకట్టుకొని, వారిని కూడా ఒక మంచి లక్ష్య సాధన వైపు మీరు మరలించగలుగుతారు. ఆదర్శవంతమైనటువంటి జీవనం మీది. ఎప్పుడూ కూడా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. విద్యార్థులకు రేపటి రోజున కెరీర్ వృత్తిపరంగా అవకాశాలు చాలా ఎక్కువగా మెరుగ్గా కనిపిస్తాయి. సుసంపన్నమైనటువంటి జీవితాన్ని రేపటి రోజున మీరైతే పూర్తిగా ఆస్వాదిస్తారు. అలాగే అందమైనటువంటి అలంకరణ, వసతులు ఇలాంటి గృహాన్ని మీరు కొనుగోలు చేసేవాళ్ళు రేపటి రోజున కొనుగోలు చేయబోతున్నారనే చెప్పుకోవాలి. స్వచ్ఛమైనటువంటి భాషతో, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో మీరందరినీ కూడా ఆకట్టుకుంటారు. అలాగే శ్రమకు తగినటువంటి ఫలితం రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకున్నాం కదా! ఇంకా రేపటి రోజున మీకు ప్రయాణాలు చాలా చక్కగా కలిసొస్తాయి. కుటుంబ సభ్యులతో సామరస్యమైనటువంటి సంబంధాలు, పుష్కలమైనటువంటి ఆరోగ్యంతో ఆనందభరితమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని రేపటి రోజున గడపబోతున్నారు. అలాగే మీ యొక్క పై అధికారుల అండదండలు మీకు కలుగుతాయి. మీకు వృత్తి వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుందండి. అంతేకాకుండా కళాకారులకు ఉన్నతమైనటువంటి స్థాయి, పురస్కారాలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి రంగంలో మీకు మంచి గుర్తింపు అయితే పెరుగుతుంది. అలాగే మీరు పనిచేస్తున్నటువంటి చోట నుండి వేరే చోట స్థానచలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సుఖ సంతోషాలతో రేపటి రోజున మీరు చాలా ఆనందంగా, ఉత్సాహంగా అయితే కొన్ని అంటే ఏదైనా శుభకార్యాల్లో కూడా పాలుపంచుకుంటారు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఒక స్త్రీ ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే చెప్తుంది. అంటే మీ వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏదైనా ఒక మంచి శుభవార్త అయితే మీరు ఒక స్త్రీ ద్వారా అయితే రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ద్వారా ఆ ఫోన్ కాల్ రేపు సాయంత్రానికి మీకు చాలా ఉత్సాహభరితమైనటువంటి, ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా మీ జీవితంలో చేయబోతుందనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఆ శుభవార్త చెప్పిన వెంటనే మీలో చాలా అంటే చాలా ఉత్సాహం, ఆనందం ఎక్కువైపోతాయండి. అంటే ఆ స్త్రీ మీ ఇంట్లో వ్యక్తి కావచ్చు, అంటే మీ తోబుట్టువు కావచ్చు, లేదు మీ బంధువర్గంలో కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా మీ జీవితంకి సంబంధించినటువంటి చాలా రోజుల నుండి మీరు ఎదురు చూస్తూ వినాలనుకుంటున్నటువంటి కోరిక రేపటి రోజున ఒక శుభవార్త రూపంలో సఫలీకృతం కాబోతుంది. అలాగే మీరు ధైర్యంగా మీ పనులను ఏదైతే ప్రారంభిస్తూ ఉంటారో ఆ పనులన్నీ కూడా ముందు ముందు రోజుల్లో మీకు చాలా చక్కగా విజయాన్ని చేకూర్చేలా ఉంటాయి. సకాలంలో మీరు పని ప్రారంభిస్తే విజయం అనేది మీదే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా కానీ అంటే ఒక డెసిషన్ మీరు తీసుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే తీసేసుకోవాలండి. దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ మంచిదా కాదా చెడా, లేదంటే ముందు ముందు రోజులు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇలా అనుకుంటూ కూర్చుంటే రోజులు గడిచిపోతాయే కానీ మనం అనుకుంటున్నటువంటి పనిని మాత్రం ముందుకు వెళ్ళేలాగా మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడవు మన ఆలోచనలు. కాబట్టి మన ఆలోచనలు ముందుగా పక్కన పెట్టి ఏది జరిగినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే అని చెప్పి మనసు నిండా కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ మీకు చెయ్యాలి అనుకున్నటువంటి పని అది మీ వరకు సక్సెస్ అవుతుంది అనేటటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసం మీలో ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా ఆ పనిని ప్రారంభించండి. అది ధర్మబద్ధమైనటువంటి, న్యాయపరమైనటువంటి పనైతే మీకు అతి కొద్ది రోజుల్లోనే మంచి విజయం అనేది తీసుకొస్తుంది. అలాగే మీరు ఏ పని చేసినా కూడా మంచి ప్రయత్నం అనేది మీకు తప్పకుండా వస్తుంది. అలాగే మీరు ఏకాగ్రతతో మీరు ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి కూడా గొప్ప ప్రశంసలైతే లభిస్తాయి. ఈ విధంగా అయితే ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు మే 15వ తేదీన ఈ విధంగా ఉన్నాయండి. రేపటి రోజున మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి శివారాధన చేసుకోండి. అలాగే నవగ్రహారాధన చేసుకోండి. గురు అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా వారి ఆలయాన్ని సందర్శించండి. మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.